నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా పరిటాల రవీంద్ర వర్ధంతి. రాధా డిగ్రీ కాలేజీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. పట్నం కారంపొడి రోడ్డులోని మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహం వద్ద 21వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జీడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమాజ సమానత్వ సాధనే ఊపిరిగా జీవించి అన్యాయాన్ని ఎదిరించే జనం చేతి ఆయుధమై నిలిచి జనసేవలో తరించి పరమ పదించిన పరిటాల రవి వర్ధంతి చేసుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని ఆయనకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నామని తెలియజేశారు. పట్నంలోని గీతాంజలి స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోటివేషన్ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి భవిష్యత్తుకు ఒక పునాది రాయి లాంటిదని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని మంచి ప్రతిభ కనబరచాలన్నారు. అనంతరం విద్యార్థులు ఏ సమయంలో ఎలా చదువుకోవాలి, ఎటువంటి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేశారు. బాలికల దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలబాలికలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ముందుగా కరెస్పాండెంట్ ఫాదర్ ఆంటోనీ ప్రసాద్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు సైనికులుగా, డాక్టర్సు, టీచర్సు, జాతీయ నాయకుల వేషధారణలు, తెలుగింటి సాంప్రదాయ దుస్తులు ధరించి చూపర్లను అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాల సౌరయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ, మంచి నడవడిక కలిగి అన్ని రంగాలతో పాటు ముఖ్యంగా చదువులో రాణించాలని, దేశభక్తి కలిగి మంచి నాయకులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర జనవరి 2026 థీమ్ అవగాహన కార్యక్రమం రాధా డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షకీలా దస్తగిరి మాట్లాడుతూ జీరో గ్యాప్ శానిటేషన్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో హోమ్ కంపోస్టు తయారు చేయాలని, పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భాగంగా ఈరోజు మన వినుకొండలోని రాధా డిగ్రీ కాలేజ్లో మన విద్యార్థులతోటి సిబ్బందితోటి కార్యక్రమాలు నిర్వహించాము.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన వినుకొండ రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో శానిటేషన్ క్లీనింగ్ లో రావడానికి సహకరించిన మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి అభినందనలు తెలుపుతూ మన పుర ప్రజలందరూ దానికి సహకరించి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు బాధ్యతగా తర్వాత రోజు నుంచి శ్రద్ధగా బాధ్యత వహిస్తున్న పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ రోజు కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ గురించి, మన ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ, అయితే అది నిండితే కంప్లైంట్ ఇస్తారు, క్లీన్ చేపిస్తారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది నిండినా నిండకపోయినా ప్రతి 2-3 ఏళ్లకి క్లీన్ చేయించాలి. ఎందుకంటే దానిలో గ్యాసెస్ ఫామ్ అవుతాయి, మళ్ళీ మన భూమిలో అవి ఇంకిపోయి కెమికల్స్ ఫామ్ అవుతాయి, పరిసరాలు అవి పొల్యూట్ అవుతాయి, దానివల్ల మన ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. అందుకని ప్రతి చోట ప్రతి ఇంట్లో మీరు బాధ్యతగా తల్లిదండ్రులకు కూడా చెప్పండి పిల్లలకి, ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ చేస్తున్నాం మేము ఈ కార్యక్రమాలు, వాళ్ళకి బాగా టచ్ అవుతుంది, వాళ్ళు తీసుకునే శ్రద్ధ ఇంట్లో అందరు తీసుకుంటారు. అందుకని ప్రతి ఇంట్లో చెప్పండి. తర్వాత మన బహిరంగ మలమూత్ర విసర్జన చాలా కాలం నుంచి ఆపేశాము, అయినా కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు. టాయిలెట్స్ కూడా ఎక్కువ నిర్మించాము, మన వినుకొండలో ఇంతమంది లేని కంటే ఇప్పుడు ఇంకా మోడర్న్ కూడా నిర్మించాము. వాటిని క్లీనింగ్ అన్నీ ఉంచుతున్నాం. అందుకని అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని షాపింగ్లకి ఇలా బయట వెళ్ళినప్పుడు అవి యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పరిసరాల పరిశుభ్రత వల్లే మన ఆరోగ్యాలు అన్ని విధాలుగా బాగుంటాం. మనము అందరికీ తెలిసిందే, మన ఇంత ముందల కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దాంట్లో భాగంగా ఇంకా పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జీరో వేస్టేజ్ అనేది మన ఇప్పుడు అవేర్నెస్. రీసైకిల్ చేస్తాము, అసలు ప్రొడక్షనే కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మన ఇళ్లలో తడి చెత్త పొడి చెత్త వచ్చినప్పుడు కొంతమేర మనము దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. మీకు చెప్తున్నా, మా ఇంట్లో నేను దానిలో భాగంగానే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. ఈ తడి చెత్త అనేది వస్తే దాన్ని కుళ్ళబెట్టి ఆ మొక్కలకి నేనే వేస్తున్నా. అంటే మా ఇంట్లో చెత్త సేకరించే క్వాంటిటీ కూడా తగ్గిపోయింది, ఎలాగో అలాగా యూజ్ చేస్తున్నాము. మిగతాది మేము యూజ్ చేయలేంది మున్సిపాలిటీకి ఇచ్చేస్తున్నాము. దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి జీరో వేస్టేజ్ కింద చేసి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడంలో భాగమే ఇదంతా. మన వినుకొండ ఇంత డెవలప్ అవడానికి మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నీ చేపిస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, గతంలో మాది 7-9 స్థానాల్లో ఉన్న వినుకొండ ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావాలి అన్నారు. అన్నిట్లో ఫస్ట్ రావాలి అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో పరిసరాల పరిశుభ్రతలో మన వినుకొండ ఫస్ట్ వస్తుంది. నిన్ననే ఇది రక్తదానం శిబిరం ఏర్పాటు చేస్తే మన వినుకొండ స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. 500 పైచిలకు రక్తదానం చేశారు యువకులు, ఇంకా అందరు ఉత్సాహవంతులు అందరు పాల్గొని. ఎందుకంటే ఆ డెవలప్మెంట్, ఆ స్ఫూర్తి ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఆ స్ఫూర్తిని అందుకొని అందరూ ఇవన్నీ పాటించాలి. విద్యార్థులు ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో లాబరేటరీస్, ఇండివిడువల్ హౌస్ హోల్డ్స్ వాడుతూ ఉంటారు, వాటిని అవి నిండినప్పుడు లేకపోతే దాన్ని కొలాప్స్ చేసేటప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తున్నారు. కానీ అలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామనంటే, ప్రతి 3 years ఒకసారి ఆ సెప్టిక్ ట్యాంక్ టిన్ పిట్ అని అంటారు. టిన్ పిట్ అంటే 2 ఉంటాయి, సింగిల్ పిట్ అంటే ఒకటే ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని ఒక రూమ్ లాగా, చాంబర్ లాగా కట్టుకునేవాళ్ళు లోపల. కానీ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు అని అంటే, ఆ సిమెంట్ వరలు ఉన్నాయి కదండి, ఆ వరలతోటి కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. 5 లేదా 6 వరలు వేస్తే అది త్వరగా నిండిపోతుంది. అది నిండిపోవడం వల్ల దాని ఓపెన్ ఏం చేస్తున్నారంటే పబ్లిక్ డ్రైన్ లో పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ డ్రైన్ మొత్తం కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అందుకని చెప్పేసి అలాంటి జరగకుండా ఉండాలి అని మనం ఏం చేయాలంటే, ప్రతి 2 years ఒకసారి లేదా 3 years ఒకసారి సెప్టిక్ ట్యాంక్ మనం పూర్తిగా క్లీన్ చేయాలనుకుంటాం. అలా క్లీన్ చేయడానికి సంబంధించినవే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెప్టిక్ ట్యాంకులు. మరి వీళ్ళకి కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా వచ్చేసి వాళ్ళు వాటిని క్లీన్ చేస్తారు. అదేవిధంగా జీరో వేస్ట్ అంటే మనం ఎంత వేస్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నామో, అది తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో దాన్ని ప్రాసెస్ చేయాలి. అలా ప్రాసెస్ చేయకుండా మిగిలిపోయింది అనుకోండి, అది జీరో వేస్ట్ కాదు. అలా ప్రాసెస్ చేస్తే ఏమి మిగలకుండా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటున్నాం అంటే మనం జీరో వేస్ట్ అంటున్నాం. జనరల్ గా మనం మున్సిపాలిటీ పరిధిలో ప్రొడ్యూస్ అయిన వెట్ వేస్ట్ అంటే తడి చెత్తను ఏం చేస్తామనంటే, మనకి తిమ్మాపల్లం రోడ్ లో వర్మి కంపోస్ట్ అని ఒకటి ఉంది. ఆ వర్మి కంపోస్ట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పూర్తిగా ఎర్త్ వామ్స్ ఉపయోగించుకొని, అంటే వానపాములు ఉపయోగించుకొని దాన్ని మెన్యూర్ గా మారుస్తారు.
ఆ మెన్యూర్ కూడా మన ప్యాకెట్స్ రూపంలో అన్ని రకాల సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉంచాం. ఆ మెన్యూర్ కూడా చాలా పెట్టెలుగా ఉందని చెప్పేసి నెల్లూరు వాళ్ళు కూడా మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి దానివల్ల తడి చెత్త మొత్తం పూర్తిగా వర్మిగా మారిపోతుంది. ఇంకా మిగిలింది మనకి ఎవరంటే పొడి చెత్త. పొడి చెత్తను ఏం చేస్తున్నామంటే మనం పట్నంలోని వెన్నెపూస కాలనీ గీతాంజలి స్కూల్ ఆవరణలో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ మోటివేషనల్ సెమినార్ కార్యక్రమం బాలలత మేడం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించడం జరుగుతుందని విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ తెలియజేశారు. కెరీర్ కౌన్సిలింగ్ మోటివేషనల్ సెమినార్ కార్యక్రమానికి ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బాలలత మల్లవరపు విచ్చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నందు చీకటీగలపాలెం మోడల్ స్కూల్ నందు విద్యార్థులతో ర్యాలీ ప్రతిజ్ఞ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుట్టారెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ సుందర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ బాల కోటేశ్వరరావు మాట్లాడుతూ జీరో గ్యాప్ శానిటేషన్, పరిసరాలు పరిశుభ్రత, ప్రతిరోజు కొంత సమయం కేటాయించడం, ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ప్రతి ఒక్కరు సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెల్లడి సమాప్తం. తిరిగి రేపటి వెల్లడిలో కలుసుకుందాం. నమస్కారం.